చాలా మంది ఇప్పుడు ఫుడ్ విషయానికొస్తే కొంతమంది ఉప్పు అసలు ఏసుకోకూడదు డయాబెటిక్ పేషెంట్స్ అని అంటున్నారు. ఇంకా సమ్మర్ సీజన్‌లో చూసుకుంటే మ్యాంగోస్ పాపులర్ అందరికి. సో, అదొక నేచురల్ ఫ్రూట్ దేవుడిచ్చినటువంటిది. అందులో కూడా కొంచెం స్వీట్‌నెస్ ఉంటుంది. సో, అది కూడా తినకూడదు అంటున్నారు. డెఫినెట్‌గా తీసుకోవద్దు. ఒకవేళ మనం మ్యాంగో కూడా. లిమిట్‌గా ఉన్నాం. ఇప్పుడు మ్యాంగోస్ తినొద్దు అని అయితే నేను ఎప్పుడు చెప్పను. ఈ హ్మ్. డయాబెటిస్ వాళ్ళు కంపల్సరీ తినండి. సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా తినొచ్చండి. దాంట్లో షుగర్స్ ఉన్నా కూడా తినొచ్చు. కానీ ఇప్పుడు మనము వైట్ రైస్ తింటున్నాం. హ్మ్. టీ, కాఫీలో షుగర్ ఏసుకొని తింటున్నాం. హ్మ్. అన్నీ తింటున్నాం కానీ మ్యాంగోస్ కూడా తింటున్నాం. సో, హ్మ్. ఓవర్‌లోడ్ అయిపోయింది కదా! హ్మ్. మనకు కొంతమందికి ఏంటంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతది. హ్మ్. కానీ బాడీ అనేది యుటిలైజేషన్ అనేది తక్కువగా ఉంటది. ఓకే. అలాంటి వాళ్ళలో మనకేంటంటే లైఫ్ స్టైల్ కొద్దిగా మార్చుకోవాలి. అరే! డయాబెటిస్ ఉంది. స్వీట్ ఫ్రూట్స్ వద్దన్నారు కదా! అని చెప్పి ఆపరు. సరే వచ్చింది ఉన్నాయి ఫ్రూట్స్ తిన్నాము. హ్మ్. ఆ తిన్న రోజన్నా సరే రిమైనింగ్ అన్నా కంట్రోల్ చేస్తున్నామా? ఆ రోజైనా రాగి ముద్ద గాని, రాగి సంగటి తీసుకోవడం గాని, హ్మ్. షుగర్స్ ఇంతకుముందు మన టీ, కాఫీలో తాగేవాళ్ళని కంప్లీట్‌గా బంద్ చేయడం గాని, ఇవన్నీ హ్మ్. చూసుకోవాలి. ఓకే. సో, మనము ఒకటి తీసుకున్నప్పుడు ఒకటి తగ్గిచ్చేసేయాలి పూర్తిగా. తగ్గించేసుకోవాలి. లేదంటే ఎక్కువ డెఫినిట్‌గా అవుతుందంటారు. ఎక్కువవుతది. నేనేమంటానంటే హుహు. చాలా వరకు డయాబెటిస్‌లో కూడా చాలా మందికి కొన్ని కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. హ్మ్. అంటే లైక్ ఏ ఫ్రూట్స్ తినాలి? ఏ ఫ్రూట్స్ తినొద్దు? నేనంటే అవును మేడం. బెస్ట్ ఫ్రూట్స్ చెప్తాను. బేసికల్లీ అందరికీ తెలుసు జామకాయ. హ్మ్. డయాబెటిస్ వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ డయాబెటిస్ వాళ్ళు నరాల తిమ్మిరి గాని, నరాల బలహీనత గాని, బరువు పెరిగిపోవడం గాని, కొంతమంది బరువు తగ్గిపోవడం గాని, హ్మ్. సైట్ రావడం గాని, హెయిర్ ఫాల్ కూడా విపరీతంగా అవును ఉంటది. మేడం. ఇదైతే చాలా మంది కంప్లెయింట్ సో, చేస్తున్నారు డయాబెటిస్ వల్ల డయాబెటిస్‌లో. ప్రత్యేకంగా దాహం ఎక్కువ ఇవ్వడం వల్ల హ్మ్. మౌత్ నుంచి చాలా స్మెల్స్ వస్తుంటాయి వాళ్ళకి. ఆ! ఇవి కామన్‌గా చూస్తుంటాం. దానికి బెస్ట్ ఫ్రూట్ జామకాయ. మనం ఓకే. జామకాయ రెగ్యులర్‌గా తీసుకుంటే డయాబెటిస్‌ని కంట్రోల్ చేయడానికి అండ్ స్పెషల్లీ డయాబెటిస్ వల్ల వచ్చే ఎన్నో రకాల నరాల బలహీనతలకి, కళ్ళకి, ఇమ్యూనిటీకి చాలా బెస్ట్ అన్నమాట. అది హుహు. టైప్ 1 గాని, టైప్ 2 గాని, జెస్టేషనల్ డయాబెటిస్ గాని ఎవ్వరైనా సరే జామకాయ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తది. హుహు. అండ్ దాంతో పాటు మనం బొప్పాయికాయ. హ్మ్. బొప్పాయికాయ కూడా కొంతమందిలో లైక్ ఎలా అంటే బొప్పాయికాయ చాలా మందికి డయాబెటిస్ వాళ్ళకి తీసుకోమంటుంటాం. కానీ హుహు. కొన్ని కేసెస్‌లో అంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క టైప్ ఆఫ్ కండిషన్ కలిగి ఉంటది కదా! అవును మేడం. అలాంటప్పుడు కొన్ని డయాబెటిస్‌లో హ్మ్. అందరికీ కాదు. ఇప్పుడు 10 మందిని తీసుకున్నామనుకోండి. దాంట్లో 9 మందికి బొప్పాయికాయ హ్మ్. అసలు షుగర్ పెంచదు. కానీ కొంతమందికి పెంచే ఛాన్సెస్ ఉంటాయి. అది ఓకే. స్వతహాగా మనం తీసుకోవాలి గానీ బట్ హ్మ్. బొప్పాయికాయ లో గ్లైసెమిక్ ఇండెక్స్ హ్మ్. మనకి బొప్పాయికాయ తీసుకోవడం వల్ల షుగర్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. హ్మ్. అండ్ షుగర్ వాళ్ళు తీసుకున్నా కూడా షుగర్ అనేది ఫ్లక్చుయేషన్ ఉండదు. ఓకే. చాలా కేసెస్‌లో అది మనం స్వతహాగా కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది. హ్మ్. అండ్ డయాబెటిస్‌లో మనం ఇంకొక సింప్టమ్ చూడొచ్చు. ఏంటంటే కాన్‌స్టిపేషన్ చాలా ఉంటది. హ్మ్. లైక్ ఎందుకంటే కొంతమంది ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉంటారు. హ్మ్. కొంతమంది టాబ్లెట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. అవును. ఈ కండిషన్‌లో మనకేంటంటే చాలా వరకు హ్మ్. మోషన్ అనేది టైట్ రావడము, లేదంటే హ్మ్. పైల్స్ రావడము హ్మ్. ఇవన్నీ చాలా కంప్లెయింట్స్ ఉంటాయి. అవును మేడం. సో, మనం బొప్పాయికాయ ఏంటంటే బ్రహ్మాండంగా పేగుల్లో ఉన్న మలాన్ని క్లీన్ చేయడానికి, హ్మ్. స్కిన్ గ్లోగా రావడానికి నేను చెప్పాను డయాబెటిస్‌లో ఉంటే మజిల్ లాస్ చాలా అవుతది. యెస్. ఫెటిగ్‌గా అనిపిస్తది. హ్మ్. అంటే ఒక వీక్‌నెస్ కళ్ళల్లో గాని ఎన్నో రకాల అంటే లైక్ ఇంక వాళ్ళలో ఏదో జీవం లేనట్టుగా ఉంటారు కొంతమంది. అవును సో, మేడం. దానికి బెస్టెస్ట్ ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది మన డయాబెటిస్‌లో బొప్పాయికాయ. ఓకే. ఇంకా మనం మాట్లాడుకుంటే ఫ్రూట్స్‌లో చెర్రీస్. హ్మ్. చెర్రీస్ కూడా ఈ సీజనల్ ఫ్రూట్స్ మనకి రైనీ సీజన్‌లో గానొస్తాయి. వింటర్ సీజన్‌లో అవును. చెర్రీ బెస్టెస్ట్ ఫ్రూట్ డయాబెటిస్ వాళ్ళకి. హుహు. అంటే చాలా మందికి కొన్ని చూసెస్ ఉంటాయి కదా! హ్మ్. ఇవి తినాలా? ఇవి తినొద్దని. దానికి క్లారిఫై ఇస్తున్నాను. ఓకే. చెర్రీస్ తీసుకోవడం వల్ల మనం బాడీ హెల్తీగా ఉంటది. హ్మ్. మోర్ కంటెంట్ ఆఫ్ విటమిన్ సి ఉంటది కాబట్టి హ్మ్. డయాబెటిస్ వాళ్ళు తొందరగా సిక్ అవుతారు. అవును. ఇప్పుడు డయాబెటిస్ వల్ల ప్రత్యేకంగా మనం చూస్తే కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అవును మేడం. నర్వ్ ప్రాబ్లమ్స్, ఫుడ్ ప్రాబ్లమ్స్. ఫుడ్‌లో కూడా మనకేదైనా తగిలిందనుకోండి అసలు ఒక ఒక అంటే ఇంక చూడడానికి భయపడతారు కొంతమంది. అంత స్ప్రెడ్ అయిపోతది. ఒక హ్మ్. హోల్ లాగా కూడా పడతది కొంతమందికి. అవును సో, మేడం. వాళ్ళలో ఏంటంటే ఇమ్యూనిటీ చాలా లో ఉండడం వల్ల హుహు. ఏదైనా గాయమైనా కూడా అది రికవరీ అవ్వడానికి ఆల్‌మోస్ట్ 6 మంత్స్, 1 ఇయర్ కూడా పడతది. అవును మేడం. మనం అనుకోండి హెల్తీ పర్సన్స్. హ్మ్. సో, మనకేదన్నా అయిందనుకోండి మనకి ఇమ్మీడియేట్‌గా మనకి ఇమ్యూనిటీ బావుంటది కాబట్టి మన హ్మ్. సెల్స్ అనేవి కొద్దిగా మంచిగా ఇదయ్యి అవును. తొందరగా హీల్ అయిపోతాం. కానీ హ్మ్. డయాబెటిస్ వాళ్ళలో హీలింగ్ తక్కువుంటది. హుహు. హీలింగ్ పవర్. సో, దానికి బెస్ట్ ఫ్రూట్ జామకాయ ఎంత ప్రాముఖ్యత కలిగుందో చెర్రీస్ హ్మ్. కూడా అంత ప్రాముఖ్యత కలిగున్నాయి. ఓకే. సో, ఇంకా మనం మాట్లాడుకుంటే నేరేడు పళ్ళు. హ్మ్. నేరేడు పళ్ళు అద్భుతం. అసలు నేరేడు పళ్ళు దొరికితే మాత్రం మనం మంచిగా తినండి. హ్మ్. లైక్ ఒకటి కూడా నేరేడు పళ్ళు ఓవర్‌గా తిన్నారనుకోండి హార్ట్ దగ్గర, లంగ్స్ దగ్గర హెవీనెస్ అనిపిస్తది. ఓకే. నేరేడు పళ్ళు తినొచ్చు. అది హెల్తీ పర్సన్ అయినా డయాబెటిక్ అయినా సరే ఒక 4, 5 తింటే 4, చాలా 5 తిని అంటారు. మళ్ళీ మధ్యాహ్నం 4, 5 ఈవినింగ్ 4, 5 తినండి. హుహు. డయాబెటిస్ వాళ్ళకి అవి తినాలి, ఇవి తినాలంటారు కదా! కొంతమంది ఒక 10, 20 ఎక్కువ ఒక్కసారిగానే తినేస్తే తింటారు. దానివల్ల హెవీనెస్ అనిపిస్తది. హ్మ్. నేరేడు పళ్ళు కూడా ఒక వరం నేను చెప్పడం. స్పెషల్లీ డయాబెటిస్ వాళ్ళకి. చాలా హుహు. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఓకే. మనం నేరేడు పళ్ళు ఎంత తిన్నా కూడా మన షుగర్ అనేది ఫ్లక్చుయేషన్ ఎందుకంటే హుహు. తియ్యగానే ఉంటాయి. అవును మేడం. కానీ మనకి షుగర్ లెవెల్స్ అనేవి చాలా వరకు తక్కువ మేడం ఉంటాయన్నమాట. డ్రాగన్ ఫ్రూట్స్ కూడా తినొచ్చా? బెస్ట్ డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ కూడా అద్భుతంగా పనిచేస్తది. హ్మ్. నేను చెప్తున్నాను కదా! కొన్ని ఫ్రూట్స్‌లో మనం జామకాయ గానీ, తర్వాత పప్పాయ. పపాయ గానీ, చెర్రీస్ గానీ, హ్మ్. నేరేడు పళ్ళు గానీ, డ్రాగన్ ఫ్రూట్ చాలా మోర్ ఎనర్జీ. అంటే హ్మ్. మనం డ్రాగన్ ఇప్పుడు బేసికల్లీ నేనేమన్నాను
డయాబెటిక్ న్యూరోపతి అంటారు. అంటే డయాబెటిక్ వచ్చిందంటే నరాల బలహీనత, తిమ్మిరి రావడము, ఉమ్, ఈ కూర్చున్నా లేచిన చీమలు కుట్టినట్టు అనిపించడము, అవును. ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ ఎక్కువ. ఉమ్, ఇప్పుడు మనం రాత్రిపూట కూడా చాలా మందికి వీళ్ళలో నిద్రలేని సమస్య ఉంటది. ఉమ్. అంటే ఇప్పుడు కొద్ది వాటర్ అనేది కొద్ది తాగుతాం, ఎవరైనా తాగుతాం కదా, నిజంగా 10-15 సార్లైనా వెళ్ళొస్తూ వెళ్తారు. అదే ఉంటారు నైట్ ఆ పడుకున్నాం ప్రాబ్లం. అనుకోండి, సో గంటకి వెళ్తుంటారు. దానివల్ల నిద్ర సరిగా ఉండదు. నిద్ర ఉమ్, లేకపోతే డైజెషన్ లేకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, బరువు పెరగడం ఇవన్నీ వస్తాయి. అవును సో మేడం. ఆ నిద్రలేమి సమస్యను కూడా కంట్రోల్ చేసేది మన డ్రాగన్ ఫ్రూట్. ఓకే. డ్రాగన్ ఫ్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా మనం మాట్లాడుకుంటే ఆరెంజెస్ లో కూడా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. బ్లాక్ గ్రేప్స్ లో కూడా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఓకే. సో ఇంకా మనము చాలా వరకు అండి, ఇప్పుడు మనకి మాక్సిమం ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, మనం గ్రీన్ యాపిల్ ఉంటుంది చూడండి, అవును గ్రీన్ మేడం. యాపిల్ కూడా అన్నిటికంటే బ్రహ్మాండమైన ఫ్రూట్ మన దానిమ్మకాయ. దానిమ్మకాయ డయాబెటీస్ వాళ్ళకి టైప్ 1 టైప్ 2 జెస్టేషన్ ఎవరికి ఉన్నా సరే దానిమ్మకాయ అద్భుతమైన ఫ్రూట్. దానిమ్మకాయ వల్ల ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను, అసలు చాలా లెథార్జిక్ గా ఉంటారని చెప్పాను. ఏ పని చేయడానికి కూడా బాడీ అనేది సహకరించదు, బద్ధకంగా ఉంటది. ఆ కైండ్ ఆఫ్ ఇష్యూని తగ్గించుకోవడానికి మనకి ఆ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ డయాబెటీస్ వాళ్ళలో ఏంటంటే చిన్న ఏజ్ లో వస్తుంది కదా డయాబెటీస్, ఓవర్ ఆలోచనల వల్ల నాకెందుకు డయాబెటీస్ వచ్చింది ఆ థాట్ ఆఫ్ మైండ్ ఉండడం వల్ల వాళ్ళు పెద్ద వాళ్ళలాగా ముసలి వాళ్ళలాగా కనపడతా ఉంటారు కొంతమంది. లైక్ ఎలా అంటే ఒక కైండ్ ఆఫ్ బాడీలో ఒక యాక్టివ్నెస్ ఉండదు. అరే లైఫ్ టైం వేసుకోవాలా టాబ్లెట్, లైఫ్ స్టైల్ మార్చుకుంటే లైఫ్ టైం వేసుకోవాల్సిన అవసరం లేదు టాబ్లెట్. సపోటా కూడా తినకూడదు అంటున్నారు కొన్ని చాలా మంది. సపోర్ట్ అసలు తీసుకోవద్దు. సో డయాబెటీస్ వాళ్ళలో ఏంటంటే ఈ ప్రెజర్ ఉండడం వల్ల చాలా వరకు ఏంటంటే ఒక స్కిన్ అనేది చాలా లూజీగా అయిపోతుంది. ఆ లూజ్ గా ఉండడం, నరాలు తిమ్మర పడటం, ఈ కైండ్ ఆఫ్ నేచర్ ని కంట్రోల్ చేయడానికి మనకి దానిమ్మకాయ బాగా పనిచేస్తుంది. మనం ఏవి కంట్రోల్ చేయాలి ఫ్రూట్స్ అనకుండా అంటే సపోటా ఒకటి అవాయిడ్ చేయాలి, మ్యాంగోస్ ఒకటి అవాయిడ్ చేయాలి, బనానాస్ ఒకటి అవాయిడ్ చేయాలి. ఇవన్నిట్లో హై షుగర్ లెవెల్స్ ఉంటాయి. సో ఇవి మనం అవాయిడ్ చేసుకుని మనం 10 ఫ్రూట్స్ చెప్పుకున్నాం. 10 అద్భుతంగా పనిచేస్తాయి డయాబెటీస్ కనుక్కున్నాం. సో మళ్ళీ రిపీట్ చేస్తే మన దానిమ్మకాయ అద్భుతమైన ఫ్రూట్, జామకాయ అద్భుతమైన ఫ్రూట్, చెర్రీస్ అద్భుతమైన ఫ్రూట్, దాని తర్వాత నేరేడు పళ్ళు, మన డ్రాగన్ ఫ్రూట్ అద్భుతం అండి, అసలు చాలా మంచిది. గ్రీన్ యాపిల్ ఒకటి, మన అది గ్రేప్స్ ఒకటి, బ్లాక్ గ్రేప్స్ ఒకటి అద్భుతంగా పనిచేస్తాయి. తర్వాత మనము జామకాయల గురించి కూడా ఇలాగ మాట్లాడుకున్నాము. తర్వాత మన ఆరెంజెస్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నాము. సో ఆరెంజెస్ ఇవన్నీ బెస్ట్ ఫ్రూట్స్. ఇవి మనకి లో గ్లైసిమిక్ ఇండెక్స్. మనం రోజు తీసుకున్నా కూడా యాపిల్స్ కూడా అద్భుతమైన ఈ 10 ఫ్రూట్స్ మనము ఒక రోజు ఒక్కొక్కటి, అది కూడా స్టమక్ ఫుల్లింగ్ అన్నం తిన్న వెంటనే తినద్దు, మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో అన్నానికి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మిడిల్ లో టైం ఉంటుంది కదా, ఆ టైంలో కొద్దిగా కన్జ్యూమ్ చేయొచ్చు. లంచ్ కి డిన్నర్ కి మధ్యలో ఒకసారి కొద్దిగా తీసుకోవచ్చు. బెస్ట్. డయాబెటీస్ అంటే భూతద్దం పెట్టి ఏదో పెద్ద భయంకరమైన వ్యాధి, డెఫినెట్ గా భయంకరమైన వ్యాధి. ఎప్పుడు మన లైఫ్ స్టైల్ ని మార్చుకోకపోతే ఇట్ లీడ్స్ టు హార్ట్ ప్రాబ్లం అంటే కొలాప్స్. సో ఇట్ లీడ్స్ టు కిడ్నీ ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా ఒకటి కాదు, డయాలసిస్ అని చెప్పేది. సో ఇట్ లీడ్స్ టు నర్వస్ ప్రాబ్లం, బ్లైండ్నెస్, ఇవన్నీ వస్తాయి. సో ఇవి ఎప్పుడు ఒకటేసారి ఏం రావు, ఇది ఇట్ లీడ్స్ పెద్ద క్రానిక్ ప్రాబ్లం ఎప్పుడు మీరు అన్కంట్రోల్ గా డయాబెటీస్ ఉండడం వల్ల. ఇప్పుడు మీకు డయాబెటీస్ ఉంది అనుకోండి, సో మీకు మనం రెగ్యులర్ గా చెక్ చేసుకుంటా ఉంటాం. లైక్ ఇలాగా మనకు ఫాస్టింగ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, పోస్ట్ ఇలా ఉన్నాయి, 3 months ఒకసారి బ్లడ్ షుగర్ లెవెల్స్, మనకి HbA1c అని ఉంటుంది, అది కూడా మనం చెక్ చేసుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు HbA1c 6.5 ఉంది. సో ప్రీ డయాబెటిక్ అంటే కొద్దిగా మించింది కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అని ఎవరికైతే ఉంటదో, లైక్ నాట్ ఓన్లీ డయాబెటీస్, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ. జ్వరం వచ్చినా జాగ్రత్తగా ఉండాలి కదా. జ్వరం వచ్చిందని బిర్యానీ తింటామా, లేదు. జ్వరం వచ్చిందని అవి తింటామా. జ్వరం వచ్చింది అంటే ఖచ్చితంగా బాడీకి రెస్ట్ ఇవ్వాలి. లైక్ రెస్ట్ ఇస్తే మన శరీరంలో అవయవాలకి రెస్ట్ దొరుకుతుంది. అప్పుడు మన బాడీలోకి అరే ఫీవర్ వచ్చింది కదా, మన బాడీలో లోపల ఉన్న యాంటీబాడీస్ ఉంటాయి కదా, అవి ఈ బాడీలో మనం ఏం తినకుండా ఖాళీగా ఉంటాం కదా, జ్వరం వచ్చినప్పుడు అన్ని తినాలనిపిస్తుంది, కానీ తింటే బాడీ అనేది సహకరించదు, ఇంకా సిక్ అయిపోతాం. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఏ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉన్నా సరే జాగ్రత్త ఇంపార్టెంట్. జాగ్రత్త అంటే కొద్ది గ్యాప్ ఇవ్వాలి. లైక్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఫాస్టింగ్ లాగా. ఫాస్టింగ్ అంటే మనం అట్లీస్ట్ తినకుండా ఒక 4 to 5 hours పొట్ట గ్యాప్ ఇవ్వాలి. నములుతూనే ఉంటారు. ఇంకా పొద్దున్నే టిఫిన్ అంటే టిఫిన్, మళ్ళీ 10 o'clock టీ విత్ బిస్కెట్, మళ్ళీ లంచ్, మళ్ళీ 4 to 5 మధ్యలో స్నాక్, మళ్ళీ ఈవినింగ్ 6 o'clock లైట్ టిఫిన్, మరి డిన్నర్. ఒక 6-7 పూట్ల తింటే ఎవరికైనా ప్రాబ్లమే కదా. సో జాగ్రత్త అంటే ఒక ఫాస్టింగ్ లాగా. బ్రేక్ఫాస్ట్ చేస్తాము అంటే లంచ్ కి మధ్య 4 గంటలు గ్యాప్ ఇవ్వాలి, నోరు కొద్దిగా క్లోజ్ చేసుకోవాలి. ఈ రోజుల్లో అసలు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ జనరేషన్ లో ఏంటంటే అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
ఇటు చూస్తే పానీపూరి, అటు చూస్తే అది, ఇటు లైక్ అన్ని రకరకాల కలర్ఫుల్ ఫ్రూట్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి మనకి. హోటల్లో ఎవరైనా సరే ఆ కలర్ వేసి ఈ కలర్ వేసి అట్రాక్ట్ చేస్తారు కదా. అవును. అట్రాక్ట్ కి మనం ఎంత కంట్రోల్ చేసుకోగలిగినా కూడా ఎదురుగా కనపడుతున్నప్పుడు మనం, సో అదే జాగ్రత్త అంటే. అది కనపడినా కూడా అది మనకి హార్మ్ఫుల్, మనం తీసుకోవద్దు. అది తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయని ఒక భయం, ఒక జాగ్రత్త అనేది ఒకటి ఉంటే మనిషికి, డయాబెటీసే కాదు కదా, తుమ్ములు దగ్గర కూడా రావడానికి భయపడతాయి మన వాళ్ళు. మనం ఒక్కటి జాగ్రత్తగా ఉంటే శరీరంలోకి ఎన్నో రకాల సమస్యలు రాకుండా అవి జాగ్రత్త పడతాయి. అదే వద్దులే వీళ్ళ బాడీకి వెళ్ళినా కూడా మనకి స్పేస్ లేదు, వీళ్ళ బాడీకి వెళ్ళినా కూడా వీళ్ళు మనల్ని తొక్కేస్తారు. లైక్ ఎలా అంటే ఇప్పుడు వీళ్ళ ఇమ్యూనిటీ ఇంత స్ట్రాంగ్ ఉంది. ఇమ్యూనిటీ ఇస్ నథింగ్ బట్ మనకి కోవిడ్ టైంలో ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంచాలని కషాయాలు, లెమన్ వాటర్లు అవన్నీ తాగాం కదా. అవన్నీ తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ, యాంటీబాడీ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల, ఈ యాంటీబాడీ స్ట్రాంగ్ గా ఉంటే ఏదైనా సరే మన బాడీలోకి ఎంటర్ అవుతుందంటే ఇవి రెండు ఫైట్ చేస్తాయి. యాంటీబాడీ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఏ చెత్త అయినా సరే ఫైట్ చేస్తాయి, లైక్ ఒక ఫైటర్స్ లాగా ఫైట్ చేసాయి అనుకోండి, ఈ చెత్త అంతా వెళ్ళిపోతుంది. ఇవన్నీ మన బాడీలోకి ఏమంటే ఓకే ఇది బ్యాడ్ థింగ్, బ్యాడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ వైరస్, బ్యాడ్ కైండ్ ఆఫ్ ఇవన్నీ థింగ్స్ ఉన్నాయని ఫైటింగ్. అందుకేనంటే ఏ సమస్య అయినా సరే రాకుండా ఉండాలంటే మనం కొన్ని విటమిన్ సి కంటెంట్ ఫ్రూట్స్ తీసుకోవాలి. అందులో బెస్ట్ థింగ్ మనం ఇప్పుడు అనుకున్నాం జామకాయలు, బెస్టెస్ట్ ఫ్రూట్, ఆరెంజెస్, ఇవన్నీ విటమిన్ సి. మేడం ఇంకొంతమంది వెజిటేబుల్స్ పరంగా చూసుకుంటే చామగడ్డ తినకూడదు, పొటాటో తినకూడదు. వెజిటబుల్స్ ఎవ్రీథింగ్ తీసుకోవచ్చండి, నేను ఉంటాను కదా ఎవ్రీథింగ్. వంకాయ అసలు తినకూడదు, మెయిన్లీ స్కిన్ డిసీజెస్ రావడానికి డయాబెటీస్ వల్ల ఛాన్సెస్ అంటుంటారు. కొన్ని కేసెస్ లో, అది కూడా అందరికి కాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు మనం జనరల్ డయాబెటిక్ గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు జనరల్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు డయాబెటీస్ వాళ్ళు. సో వాళ్ళలో కూడా డయాబెటీస్ వాళ్ళంటే అన్ని పడతాయి కొంతమందికి. ఇప్పుడు మనం అనుకుంటున్నాము, అది ఇండివిజువల్ గా తీసుకోవాలి. ఇప్పుడు 10 మంది ఉన్నారు, వాళ్ళ నాడి చూసాము, వాళ్ళ బాడీ కండిషన్ చూసి ఓకే వీళ్ళ బాడీకి ఇది పడదు, అలాంటప్పుడు మాత్రం ఇవి అవాయిడ్ చేయమంటాం. ఇది జనరల్ గా ఇది తినద్దు, అది తినద్దు, పొటాటో తినద్దు, మన ఇది వంకాయ తినద్దు, అవి తినద్దు, ఇవన్నీ ఏంటంటే ఇది జనరల్ టాపిక్ లో మాట్లాడద్దు. బేసికల్లీ అది ఎవ్రీ ఇండివిజువల్ మీద ఉంటది అది. అప్పుడు ఇప్పుడు నేను డయాబెటీస్, వాళ్ళకి ఏం తెలుసు టైప్ 1 లో ఉన్నారా, టైప్ 2 డయాబెటీస్ లో ఉన్నారా, వాళ్ళకి అసలు ఏ రకమైన డయాబెటీస్ ఉంది, వాళ్ళ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అవి చూసి వాళ్ళకు మనం ఖచ్చితంగా, అందుకని అంటాను ఏ సమస్య అయినా సరే ఒక ఇన్ఫర్మేషన్ కోసమే మనం చూస్తాం వీడియో, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అంతే. దాన్ని మనం అప్లై చేసుకోవద్దు. ఆ అప్లై చేసుకునే ముందు ఒకరి గైడ్ లైన్స్ తీసుకోవాలి. మనకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ ఎవరు ఉంటారు కదా, ఈ వీడియోలో విన్నాము, సో ఈ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉంది, ఇలా వద్దన్నారు, ఇవి తినచ్చా లేదా, నా బాడీ యాజ్ ఎ డాక్టర్ గా మీకు తెలుసు కాబట్టి ఇది నేను విన్నాను అని ఒక సలహా తీసుకోవాలి. నేను అదేంటాను, పాతకాలంలో మనకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు. ఆ ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేసి ఏదన్నా ఇది వేసుకోమంటే అది వేసుకుంటే తగ్గిపోయేది. బేసికల్లీ ఆ ట్రస్ట్ ఉండేది డాక్టర్ మీద. ఇప్పుడు ఏంటంటే ఆ 100 వీడియోలు అయిపోయాయి, అది చూస్తాం ఇది చూస్తాం, అన్ని క్లమ్జీ చేసి బాడీ మీద వేస్తాం, లైక్ ఫుట్బాల్ లాగా ఇక్కడ వేస్తాం అక్కడ గోల్ టైప్ అనమాట. సో బాడీ ఎప్పుడు ఒకటి విన్నామంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. అప్పుడు మనకు తెలిసిన డాక్టర్కి వెళ్ళి చెప్పామనుకోండి, వాళ్ళు అరే వినింది కరెక్టే కానీ ఇది మీ బాడీ గురించి కాదు, వేరే వాళ్ళ బాడీ గురించి అని చెప్పి ఒక చిన్న ఒక ఐడియా ఉంటే మనకి, ఒక్కొక్క బాడీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో వాళ్ళ టెంపరేచర్ ని బట్టి ఏం సెట్ అవుతుందో దాన్ని చూసి చేసుకుంటే